నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి నిజ స్వరూప దర్శనాన్ని భక్తులకు కల్పించడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి పారవస్యంతో కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే భక్తులకు స్వామివారి నిజ స్వరూప దర్శనం కల్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా అమావాస్య సందర్భంగా ఎవరైనా భక్తులు ముందుకొచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించవచ్చునని తెలిపారు. అభిషేకాలు చేయాలనుకునే భక్తులు ముందుగా ఆలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచడంతో పాటు ఆలయానికి విశేష రద్దీని తీసుకొచ్చింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు అమావాస్య ఉన్నది కాబట్టి ప్రతి అమావాస్యకు స్వామివారి నిజరూప దర్శనము పంచామృత అభిషేకం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ పంచామృత అభిషేకముకు దాత పాలూరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చారు ఈ వారము. కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. భక్తాదులు పాల్గొని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అభిషేకం దాతలు వాళ్ళు అభిషేకానికి సంబంధించినవన్నీ పురోహితులు అర్చకులు వస్తువులు చెప్తారో అవి వారే తెచ్చుకుంటే ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి అయ్యవారి సంభావన వారు తోచిన కాడికి ఇవ్వాల్సిన కోరినాము. దానికి దేవస్థానం టికెట్ అంటూ ఏమీ లేదు, ఉన్న విషయం తెలియదు. కాబట్టి ఎవరైనా వచ్చే అమావాస్య కూడా ఎవరైనా దాతల ముందుకు వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పొద్దున చేసుకోవాల్సిందని కోరుతున్నాము. నంద్యాల టౌన్లో నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోనరామస్వామి దేవస్థానంలో మూల విరాటుకు ప్రతి అమావాస్య వచ్చేసి కూడా నిజరూప దర్శనంతో పంచామృత అభిషేకం జరగబోతుంది, సిలుగ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు అంటే రేపు సోమవారం వచ్చేసి అమావాస్య ఉన్నందున రేపు పాలూరు వెంకటేశ్వర అనే దాత ముందుకు వచ్చినాడు. రేపు కార్యక్రమానికి ఆయన్ని చేసుకుంటున్నాడు. కాబట్టి ఇంకా ఇంకొక అమావాస్య ఎవరికైనా సరే ప్రతి నెల చేసుకోవచ్చు. అందులో 5,000 రూపాయలు వచ్చేసి దేవస్థానం తరఫున వచ్చేసి చెల్లించేసి లేదా వాళ్ళే వస్తువులు తెచ్చుకుంటే 2,000 రూపాయలు ఇచ్చేసి సరిపోతుంది. ప్రతి సంవత్సరం ప్రతి నెలకు వచ్చేసి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.